వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సోలిస్ ఐ కేర్ ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ప్రారంభించారు. సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ కోంపల్లి వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సుచిత్ర కూడలి మరియు కోంపల్లి కూడలి వద్ద శ్రీరామనవమి రోజున చలివేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మేడ్చల్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ కె వెంకట్రెడ్డి, సిఐ మధుసూదన్ హాజరై చలివేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో పేద ప్రజలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ ఈ చలివేంద్రం కార్యక్రమం ద్వారా ప్రజలకు దాహార్తిని తీర్చడం, ఇతర సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామాంజనేయులు మాట్లాడుతూ సంస్థ 4వ బ్రాంచ్ కోంపల్లిలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఆసుపత్రి ద్వారా ప్రజలకు చికిత్సలు అందిస్తూ మరియు సామాజిక బాధ్యతగా ఇక్కడి ప్రజలకు ఈ వేసవిలో దాహార్తిని తీర్చడం కోసం ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇట్టి మంచి కార్యక్రమానికి సహకారం అందించిన స్థానిక అధికారులకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రామాంజనేయులు, అరికపూడి ప్రసాద్, మేడ్చల్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్రెడ్డి, స్థానిక ట్రాఫిక్ సిఐ మధుసూదన్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు వెంకట్రెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్. ఈ దినము సోలిస్ ఐ కేర్ వారి ఆధ్వర్యంలో ఒకటి సుచిత్రలో, ఒకటి ఇక్కడ ఈ చలివేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి. చాలా సంతోషం. ఇటువంటి చలివేంద్రాలు వేసవి తాపాన్ని, వేసవిలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయడం అనేటువంటిది శుభసూచకం. వారికి ఆ భగవంతుడు ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చేరాలని చెప్పేసి అనుకుంటూ, ప్రజలు కూడా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా అంటే దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే మా తరఫున కూడా ట్రాఫిక్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఎదుర్కొనే, అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. ప్రజలు అంటే ఒక ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కు ఇవి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా బస్ స్టాప్లకు దగ్గరగా ఉండడం, జంక్షన్స్ బస్ స్టాప్లకు దగ్గరగా ఉంటే చాలామందికి ఈ సర్వీస్ అనేటువంటిది చేరుతుందనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు రాము అండి, సోలిస్ ఐ కేర్ హాస్పిటల్. మా ఆసుపత్రి ఇది 5వ బ్రాంచి కోంపల్లిలో ఓపెన్ చేస్తున్నాం. ఈ 4 బ్రాంచీల్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయటం ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు చేస్తున్నాం. ఈ సేల్ సరౌండింగ్లో మొత్తం ఒక 6 ఓపెన్ చేస్తాం. కొత్తగా ఈ సంవత్సరంలోనే ఈ ఏరియాలో ఓపెన్ చేయటం జరిగింది. చాలా సంతోషం. చలివేంద్రాలు సహజంగా మంచినీళ్ళు దాహార్తిని తీర్చడానికి చేస్తారు, కానీ మేము మజ్జిగతోనే చలివేంద్రం మొత్తం కంప్లీట్ నడుపుతాం. 4 నెలలు ఉంటుంది. ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ చలివేంద్రం ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు మేము భయపడ్డాం. మాకు అన్ని విధాల సహకరించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి గారికి, అలాగే సిఐ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాం. ఎందుకంటే వారు చాలా ప్రోత్సహించారు, అన్ని విధాలా సహకరించారు. అందుకనే తొందరలోనే మేము 4 రోజుల్లోనే అనుకొని చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 7 ఇది చూసి స్పందన చూసి ఇంకో 2 కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు రాము అండి, సోలిస్ ఐ కేర్ హాస్పిటల్స్ చైర్మన్. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి గత 10 సంవత్సరాల నుంచి ప్రేక్షకులకి, మన పేషెంట్స్కి సర్వీస్ ఇస్తూ అతి తక్కువ కాలంలో ప్రజల మన్నన పొందింది. ఇది
సోలిసైకేర్ ఆసుపత్రి ఇది కోంపల్లిలో 4వ బ్రాంచ్గా ఓపెన్ చేయటం జరిగింది. సోలిస్ ఆసుపత్రి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే హాస్పిటల్ సర్వీసే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. మేము గత 9 సంవత్సరాల నుంచి మజ్జిగ చలివేంద్రాలు ప్రతి వేసవిలోనూ చేస్తాం. వేసవిలో చలివేంద్రాలు ఓపెన్ చేసి మజ్జిగ పంపిణీ చేస్తాం. అట్లాగే కీసరగుట్ట శివరాత్రి రోజు భక్తులందరికీ, దాదాపుగా లక్షల్లో ఉన్న భక్తులందరికీ పాలు పండ్లు పంపిణీ చేస్తాం. అట్లాగే సోలిసైకేర్ ఆసుపత్రి ఒక 4 అనాథాశ్రమాలు మెయింటైన్ చేస్తుంది. ఒక అనాథాశ్రమం పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మెయింటైన్ చేస్తుంది. ఒక హోమియో ఆసుపత్రి ఉచితంగా హోమియో మందులు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అలాగే 10 రూపాయలకి నెలకి 10 రూపాయల చొప్పున ఫీజు తీసుకుని ఉచితంగా మందులు ఎంత ఖర్చు అయినా మందులు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అలాగే ఒక చక్కటి బడి సరస్వతి శిశు మందిర్ ఆర్ఎస్ఎస్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి తిరిగి ఆర్ఎస్ఎస్కి ఇచ్చింది. అలాగే ప్రతి చోట ఎక్కడైతే అన్నదానాలు జరుగుతాయో, ఎక్కడైతే నీడ్ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రతి సంవత్సరం ఒక చోట పుష్కరాలకు వస్తాయి. లాస్ట్ సంవత్సరం సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. గోదావరి కనిలో రోజుకి 5,000 మందికి చక్కటి భోజన వసతి కల్పించింది. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, సోలిసైకేర్ కరోనాలో ముఖ్య పాత్ర పోషించింది. రోజుకి 12,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేసి వాళ్ళందరి మన్ననలు పొందింది. అలాగే ఎన్నో చారిటీ విషయాల్లో నేనున్నాను అంటూ ముందుకొస్తాం. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడైతే నీడ్ ఉందో అన్ని చోట్ల చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ ఏరియాకి ఓపెన్ చేసాం. మన సుచిత్రాలు ఓపెన్ చేసి 2 చలివేంద్రాలు ఇప్పుడే ఓపెన్ చేసి వచ్చి కూర్చున్నాం. నేను చెప్పేది ఒకటే, ఈ ఎండాకాలంలో ప్రజలకి దాహార్తి తీర్చటం అనేది ప్రతి ఒక్కడి బాధ్యతగా అనుకుంటాను. దీన్ని స్పోర్టివ్ తీసుకొని ప్రతి చోట చలివేంద్రాలు ఓపికంటే మజ్జిగ ఇవ్వండి, లేదంటే కనీసం మంచినీళ్ళ వసతన్నా ఇవ్వండి. సొసైటీకి మనవంతుగా సేవలు అందించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆధ్యాత్మికంగా చూసుకుంటే తిరుపతికి మీకున్నటువంటి సత్సంబంధాలలో కొన్ని సమాచారం మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇంతమందికి అనేది దర్శనంతో పాటు సేవా కార్యక్రమం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నది తెలుస్తుంది. దాని విషయంలో ఏమంటారు? తిరుపతి మా కులదైవం ఆంజనేయ స్వామి, అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి. తప్పనిసరిగా చాలామందికి, నాకు తెలిసి చాలామంది వస్తూ ఉంటారు. మాకు చేతనైనంత వరకు మాకు తెలిసిన మిత్రులు, మా అన్న ప్రసాద్ గారు అలాంటి పెద్దవారి సహకారం తీసుకొని అక్కడ దర్శనాలు అయితేనేమి, వసతులు అయితేనేమి హెల్ప్ చేయటం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల క్రితం కోటి హనుమాన్ చాలీసా పారాయణం అనేది మేము కార్యక్రమం పూర్తి చేసాం. దానికి 1 సంవత్సరం పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. విలేజీ అంటే రూరల్లో ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాలోకి వెళ్ళి
అటవీ పుత్రులు అంటే గిరిజనులు, హరిజనులు, అలాగే మన సముద్రపు జాలర్లు ఆ ఏరియాలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి దీక్ష ఇవ్వటం జరిగింది. వారి అందరినీ తిరుపతికి తీసుకొని వెళ్ళి వాళ్ళందరి చేత రోజుకి 20,000 మంది చేత హనుమాన్ చాలీసా చదివిస్తూ 11 రోజులు అఖండ హరినామ సంకీర్తన చేసి దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సహకారంతో 6,000 మందికి దర్శనం చేయించి ఛార్జీలు మేము పెట్టుకుని వారికి భోజనం వసతి అవన్నీ వారికి ఏర్పాటు చేసి దర్శనం చేయించాము. జీవితంలో అలాగా మరలా కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాం, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ బ్రాంచ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఎన్నో ఫ్రీ క్యాంప్స్ పెట్టి పేద ప్రజలకు సర్వీస్ ఇచ్చినటువంటి సోలిస్ హాస్పిటల్ రానున్న రోజులలో ఇంకా ఏ విధంగా చేస్తుంది? ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు అసలు? ఈరోజు అంటే హాస్పిటల్స్ అనేది మనిషికి ప్రాణం పోసే కేంద్రాలు. తప్పనిసరిగా మా ఆసుపత్రి అయితే మేము కమర్షియల్గా ఉన్నాం. ఎవరికైతే నీడెడ్ ఉందో వారందరినీ గుర్తించి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాగే ప్రతి నెలకి 4 క్యాంపులు చొప్పున విలేజ్కి వెళ్ళి అక్కడ అన్ని శాంపిల్స్ కానీ కళ్ళజోళ్ళు కానీ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము మా సోలిస్ సంస్థ తరపున ఒక 7 లక్షల మందికి చిల్లరగా ఇప్పటి వరకు ఇచ్చాము. ఇక ముందు కూడా దాన్ని పెంచి మా చేతనైన సహాయం మేము చేయాలని అనుకుంటున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ దేవదేవుడి ఆశీర్వచనంతో అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం అనుభవించాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.